యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ని ఆపేందుకు కుట్ర జరుగుతోందని, అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే నిర్మాణం మొదలుపెట్టామని అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉందని, వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాక వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరైంది కాదని అన్నారు. నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని తెలిపారు. అన్ని చట్టాలకు లోబడే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని, ఎన్జీటీ తీర్పుపై రివ్యూ పిటిషన్ చేస్తామని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పు పూర్తిగా ఏకపక్షంగా ఉంది. ఇది తెలంగాణకి కాదు, దేశానికి నష్టం కలిగించే విధానం ఇది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ప్లాంట్ నిర్మాణం అయిపోయిన తర్వాత దానికి వ్యతిరేకంగా తీర్పునివ్వడం అనేది సరైనది కాదు. ఆ తీర్పులో వాళ్ళు లేవనెత్తిన అంశాలు కూడా పూర్తి అసంబద్ధంగా ఉన్నాయి. వాస్తవానికి మనం ప్లాంట్ ప్రారంభం చేయడమే MOEF అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత ప్లాంట్ స్టార్ట్ చేసినాం. మనం వాస్తవానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్లాంటు మనకి ఎన్జిటి నుంచి కానీ MOEF నుంచి కానీ ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ప్రారంభం చేద్దాం. గతంలో